రెడ్డిగా హనుమకొండ జిల్లా హసన్పర్తిలో డాక్టర్ ఆత్మహత్య కేసు ట్విట్స్ నెలకొంది. ప్రతోష అనే డాక్టర్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లే. వారి కాపురంలో మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో కలహాలు చెలరేగాయని తెలుస్తుంది. ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ గత కొన్ని రోజులుగా వేరే మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారని, దీంతో ఇదే విషయమై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రతోష తల్లిదండ్రులు ఆరోపించారు. ఇవాళ భార్య హత్యకు భర్తే కారణమని, అల్లుడిని శిక్షించాలని ప్రత్యూష కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తారు. అతిగా హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే బలవంతంగా తన ప్రాణాలను తీసుకున్న ఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలో చోటు చేసుకుంది. వృత్తిరీత్యా డాక్టర్గా పనిచేసే ప్రత్యూష ఇటు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇంట్లో పురుగు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన భర్త ఆయనే సృజన్ ఆయన ఇటు ఒక రీల్స్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల అయితే పలుమార్లు అయితే డాక్టర్ ప్రత్యూష కూడా మందలించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి తరచూ గొడవలు అయ్యాయంటూ ఇటు వారు చెప్తున్నారు. స్థానిక బంధువులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు విడాకులు ఇవ్వాలంటూ కూడా వారు కోరడం జరిగింది. తను డాక్టర్ ప్రత్యూష అంగీకరించకపోవడంతో ఇటు చాలా ఇబ్బందులకైతే ఇటు డాక్టర్ సృజన్ అయితే గురి చేశారు. ఇటు ప్రస్తుతం మనతో ఈ డాక్టర్ ప్రత్యూష వారి బంధువులు, అదేవిధంగా వారి అమ్మవారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల గురించి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలు మీకు ఏమవుతుంది ప్రత్యూష? నా కూతురు. ఏం జరిగింది అసలు, ఎట్లా జరిగింది, ఏం జరిగింది? డాక్టర్ ప్రత్యూష నా కూతురు. డాక్టర్ అల్లాడి సృజన్ సిటీ సర్జన్ ఇచ్చి 2017 ఆగస్టు 17 మ్యారేజ్ చేసినాము. 18th నాకు మనవరాలు పుట్టింది, పెద్ద మనవరాలు. మొన్న జనవరి 1st చిన్న మనవరాలు పుట్టింది. జనవరి ఒక 10 నెలల నుంచి భానోతు శృతి ఇన్స్టాగ్రామ్ పుట్టాబమ్మ 17 దానితో తిరగడం మొదలుపెట్టి అది డైవర్స్ తీసుకొని నేను పెళ్లి చేసుకుంటానంటే డైవర్స్ కావాలని టార్చర్ పెట్టాడు. నేను ఏం తప్పు చేసినా ఇయ్యాను నేను అని అన్నది. మాకు చెప్పలేదు ముందు ఈ విషయాలన్నీ. వాళ్ళ అత్తమామకి చెప్పింది. వాళ్ళ అత్తమామలో చెప్తే వాళ్ళ అత్తమామ వాళ్ళు మగోడు అట్లనే తిరుగుతాడు అది ఇదని చెప్పి దాన్నే తిట్టిండ్రు. దాన్ని తిట్టి వాళ్ళ ముగ్గురు ఒకటయ్యి దీంతో మాట్లాడకుండా చేయకుండా పిల్లల వల్ల చూసుకుంటారు. మొన్న సాటర్డే చిన్న పిల్లని పెద్ద పిల్లని కూడా ముందు పంపించేసాడు ప్లాన్ ప్రకారం. సారాకు పంపించేసి నిన్న దాన్ని చంపేసిండు. అంటే మీరు హత్యలాగా ఫీల్ అవుతున్నా, అసలు ఏం జరిగిందండి? అది డైవర్స్ ఈయనంటుంది అని అడ్డు తగిలించుకోవడం నిన్న వాడే చంపేశాడు. అసలు ఇప్పుడు కథ అంతా ఎన్ని రోజుల నుంచి సాగుతుంది అసలు టోటల్ గా? ఇదే 10-11 months నుంచి జరుగుతుందట. మాకు ముందు చెప్పలేదు పాప. వాళ్ళ అత్త మామకి చెప్పింది కొడుకుని బాగు చేసుకుంటారు కావచ్చు అని. వాళ్ళు అట్లా చెప్పారు. చెప్పి సరిగ్గా మాట్లాడకపోవడు అవన్నీ చేస్తా అంటే నేను అన్నా వచ్చే బిడ్డ అని కూడా అన్నా. అంటే నెక్స్ట్ మంత్ ఆగస్టు 17 మ్యారేజ్ డే ఉందమ్మా, అప్పటి వరకు మారకపోతే నేను వచ్చేస్తా, ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చేస్తా, వచ్చే బిడ్డ ఇప్పుడే వచ్చే అన్నా. నేను కూడా అంటే నేను మంచిగా చెప్పి మార్చుకుంటానని చూస్తున్నానమ్మా. ఆగస్టు 17 వరకు చూస్తానమ్మా, ఇక తర్వాత నేను వచ్చేస్తా అన్నది. నిన్న నా బిడ్డను చంపేసాడు. ప్లాన్ ప్రకారం పిల్లల్ని పంపించేశాడు ముందు రోజు, నిన్న చంపేసాడు. అంటే రీల్స్ చేసే అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది మీ అల్లుడికి అసలు? అది ఆయన గవర్నమెంట్ PMVSS లో కూడా చేస్తాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద. మెడికవర్ కన్సల్టెంట్ కింద చేశాడు. ఆ మెడికవర్ ఓపెన్ అయినప్పుడు అది యాంకర్ కింద ఏమో వచ్చిందట. తర్వాత డాక్టర్స్ ఇంటర్వ్యూ చేస్తే దాన్ని ఇంటర్వ్యూ చేసింది. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు డాక్టర్ ప్రత్యూష గారికి? ఇద్దరండి. పెద్ద పాప 7 years, చిన్న పాప 7 months. మొన్న జనవరి 1st పుట్టింది చిన్న పిల్ల. అంటే ఏ టైంలో చేసుకుంది, ఎప్పుడు తెలిసింది, అసలు మీకు ఎలా తెలిసింది? మాకు 6/17 వాళ్ళ ఫ్రెండ్ శృతి అని వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, ఫోన్ చేసింది. ఆంటీ మీరు అంకులు తొందరగా వచ్చేయండి అన్నది. ఏమైందమ్మా అంటే ప్రత్యూష అనే హాస్పిటల్కి తీసుకొచ్చినామన్నది. ఏమైంది అంటే కొంచెం లో బీపీ అట్లా ఏమైనా ఉన్నదా అంటే ఏం లేదా అంటే మీరు వచ్చేయండి. మళ్ళీ వాడికి చేసిన ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ అని వస్తుంది. మళ్ళీ అమ్మాయికి చేసిన ఎట్లుంది ఒకసారి నాకు ప్రత్యూషతో మాట్లాడి అమ్మ అంటే లేదు లోపలికి తీసుకెళ్ళి అనేదో ట్రీట్మెంట్ అవుతుంది మీరు రండి అని. వెళ్ళే వరకు మాట్లాడుతూనే ఉన్నాను అమ్మాయితో. మమ్మల్ని లోనికి రానిస్తలేదు ఆంటీ, సృజన్ లోపడే ఉన్నాడు అని చెప్పి. కానీ ఇంటి దగ్గరే చనిపోయింది బాబు. ఇంటి దగ్గరే చేసుకుంది. అంటే ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుని అంతే, పిరికేది కాదు నా బిడ్డ. నేను చాలా ధైర్యవంతురాలిని, నేను చేసుకోను, ఏదైనా ఫైట్ చేస్తాను తప్ప నేను అట్లా చేసుకోను. నువ్వు అసలు తాటు కూడా రాని కానీ నాకు ప్రామిస్ చేసింది.
నేను నా బిడ్డల్ని, అది డాక్టర్ చదివింది, నేను డెంటల్ డాక్టర్, ఎన్ఎస్ఆర్లో చేస్తుంది, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ చేస్తుంది. ఇప్పుడు మరొక బంధువులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది. ఇన్ని జరుగుతాయి, లోపల కూర్చోబెడతాళ్ళు, అన్ని తినబెడతాళ్ళు, పంపిస్తాళ్ళు. ఏం చేస్తాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏం చర్య తీసుకుంటాళ్ళు? ఏమన్నా కథ ఒక రోజు 2 రోజులు ఇదంతా అయిపోతుంది అంతే, ఇక అంతా ముగించుతారు. అంతా మించి ఏం చేస్తాళ్ళు? ఆమె బాధ ఎప్పుడు తెలిపోతుంది? ఒక బిడ్డ కోల్పోయింది, వాడు మంచిగా కూర్చొని లోపల, వాడిని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాలి. వాని కాళ్ళ కడ, అమ్మాయి కాళ్ళ కడ వాడిని కొయ్యాలి, అప్పుడు తెలుస్తుంది వానికి బాధ అంటే. ఇంకొకళ్ళు కూడా చేయాలంటే భయపడతారు. పోలీసు వాళ్ళు అయితే ఏం చేస్తాళ్ళు? ఎక్కడ ఎన్ని జరిగినా చూస్తాళ్ళు, ఊకుంటాళ్ళు. ఎవరైనా ముందుకొచ్చి ఒకళ్ళు శిక్షిస్తాళ్ళ? కొన్ని రోజులు ఉంచుతాళ్ళు, బయటికి పంపిస్తాళ్ళు అంతే. ఏమన్నా చేస్తాళ్ళు? ఏం లేదు. ఇది వీరు బంధువులు చెప్తున్న విషయం. అయితే నిందితులను అయితే కఠినంగా శిక్షించాలంటూ వారు చెప్తున్నారు. రీల్స్ అమ్మాయి మోజులో పడి అయితే ఇటు తన బిడ్డను హత్య చేశారంటూ అయితే వాళ్ళ అమ్మ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మధుతో మౌలి, CNN న్యూస్ వరంగల్.